రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన పత్తికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా. మార్కెట్లో కానివ్వండి, వీడియోలో కానివ్వండి, కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనం వచ్చేపారికి బేరం అయితే జరిగిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ అమ్మినటువంటి వ్యాపారస్తులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న రైతు సోదరులతో సహా మరి పూర్తిగా వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు. అన్న నమస్తే, మీ పేరు? సురేష్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆలూరు. ప్రజెంట్ లొకేషన్ ఆలూరు భాషిస్తులేనా? ఆలూరు గ్రామం, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా. మీవేనా కాడి? అమ్మినారా కొన్నారా? అమ్మినారు. ఏనా పుల్లు ఉన్నాయా? రెండు కూడా కలిపినాయి. ప్రస్తుతానికి మీరు రైతులేనా? ఎంతకి ఇచ్చేసినారా ఇక్కడ? 1,95,000 ఫ్రెండ్స్. మరి కాడిపోయిన రేటు వచ్చేసి 1,95,000కు అమ్మినారట. ప్రస్తుతానికి రైతులు తీసుకున్నారా? ఫస్ట్ బేరం ఏం చెప్పింటారు? 250 బేరం చెప్పింటే వాళ్ళు వచ్చి బేరం గుడుచుకున్నారు 1,95కు. ఎట్లా అనిపించింది అంటారా రేటు? పర్లేదు అంటారు. మీకేమన్నా ఆశ ఉండి అంటారా? మామూలే, మరి ఆశకి అద్దు లేదు. ప్రస్తుతానికి కాడికి పలికిన రేటు వచ్చేసి మన పత్తికొండ మార్కెట్లో 1,95. ఒక మాటలో మీరు సేద్య పనులు బరో చూశారు కదా, ఏ విధంగా ఉన్నాయంటారు? సేద్యానికి ఏ పనికైనా నెంబర్ 1 అంటారు. రైతులే కదా. మరి ఈ వారం ఒక మాటలో రేట్లు కానీ ఎద్దులు కానీ ఈ వారం సంతలు ఎట్లున్నాయంటారా? సొమ్మును బట్టి రేట్లు కొనసాగుతున్నాయంటారు. మంచి మాట. ఇద్దరైతే ఈ విధంగా ఉన్నాయి. దాదాపు మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి కాడి? మొన్న ఈ సంవత్సరం అయింది. రీసెంట్గానే సంవత్సరం క్రితం తీసుకున్నారు. రైట్, ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు. ప్రస్తుతానికి రైతు అమ్మినటువంటి కాడిని అయితే వీడియోలో చూస్తున్నాము. కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మాకు ఇక్కడ అందుబాటులో లేరు. మరి ఈ రేట్ కూడా ఈ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి. కొత్త వాళ్ళకి అట్లా మంచి చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.